నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ క్యాంపస్ మరోసారి వివాదాలకు కేర్ ఆఫ్ గా మారింది. ఎప్పుడు ఏదో ఒక సమస్యతో వార్తల్లో నిలిచే ట్రిపుల్ ఇప్పుడు యాజమాన్యం తీసుకున్న మరో నిర్ణయంతో కూడా మళ్లీ తెరపైకి వచ్చింది. బాసర ట్రిపుల్ సెల్ ఫోన్ వాడకంపై ఆంక్షలు విధిస్తూ సర్క్యులర్ జారీ చేయడం విద్యార్థుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఇకపై ట్రిపుల్ క్యాంపస్ లోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు సెల్ ఫోన్స్ వాడకూడదు అంటూ ఆంక్షలు విధించడం రచ్చరేపుతోంది. ప్రధానంగా అకాడమిక్ బిల్డింగ్స్, క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, సెమినార్ హాల్స్, ఎగ్జామినేషన్ హాల్స్, ఎగ్జామ్ రిలేటెడ్ కార్యకలాపాలు, అలాగే మెస్, క్యాంటీన్లో, లైబ్రరీ పరిసరాలు ఈ అన్ని ప్రాంతాల్లోకి మొబైల్ ఫోన్స్ తీసుకురావద్దు అంటూ స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ పేరుతో సర్క్యులర్ జారీ చేశారు అధికారులు. ఇక వారం రోజుల క్రితం ట్రిపుల్ మెస్లో వడ్డించిన భోజనంలో బొద్దింక వచ్చింది అంటూ కొంతమంది విద్యార్థులు వీడియో షేర్ చేశారు. దీంతో బాసర ట్రిపుల్ ఫుడ్ క్వాలిటీపై మరోసారి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై 7 విద్యార్థుల్ని యాజమాన్యం విచారించింది కూడా. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్రిపుల్ క్యాంపస్లోని పలు ప్రాంతాల్లో సెల్ ఫోన్ వాడకంపై నిషేధం విధించడం చర్చకు దారితీస్తోంది. క్యాంపస్ అధికారుల తీరుపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు. నరేష్, ప్రధానంగా పలు ప్రాంతాల్లో క్యాంపస్ లోపల చెప్పిన డెసిగ్నేటెడ్ ఏరియాస్లో సెల్ ఫోన్ వాడకాన్ని నిషేధించడం వెనక యాజమాన్యం ఎలాంటి కారణం చెప్తోంది? బాసర ట్రిపుల్ విద్యార్థులను కాక్రోచ్ వెంటాడుతుంది. ఇప్పుడు ఈ కాక్రోచ్ కారణంగా బాసర ట్రిపుల్ విద్యార్థులకు స్వేచ్ఛ లేకుండా పోయింది. అవును, ఇది నిజమే. ఇప్పుడు సర్క్యులర్ కూడా జారీ అయింది. బొద్దింక రావడం కారణంగా మెస్ నిర్వాహకుల మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి మెస్లోకి వస్తున్న విద్యార్థులు ఫోన్లతో రావడం కారణంగానే ఈ అల్పాహారంలో బొద్దింక వచ్చిన ఘటన బయటకు లీక్ అయిందన్న కారణంగా యాజమాన్యం ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఈ సర్కిల్లో మెస్లోకి వస్తున్న విద్యార్థులు ఫోన్లు తీసుకొని రావద్దు, ఒకవేళ ఫోన్లతోని వస్తే భోజనం పెట్టేది లేదంటూ కూడా సర్క్యులర్ ఇప్పటికే వివాదాస్పదం అవుతుంది. దీనిపై అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ సర్క్యులర్ ఎందుకు జారీ చేశారనేది యాజమాన్యం సమాధానం ఇవ్వాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. 2022 నుంచి ఇలాంటి ఆంక్షలే కొనసాగుతున్నాయి. గతంలో 2022లో శాంతియుతంగా దాదాపుగా నెల రోజుల పాటు ఉద్యమం చేసిన విద్యార్థుల మీద ఇప్పటికీ కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల చట్టం నుంచి బయటకి రాలేకపోతున్నారు. మరోవైపు 2022 నుంచి విడతల వారీగా బాసర ట్రిపుల్ ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ ఆంక్షల్లో ప్రధానంగా అకాడమిక్కి సంబంధించిన భవనాల వద్ద విద్యార్థులు ఫోన్లు వాడకూడదు, ఇటు ల్యాబ్లకు సంబంధించి, లైబ్రరీలకి సంబంధించి బయట వెళ్తున్న సమయంలో కూడా ఫోన్లు వాడకూడదంటూ కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. 2022 నుంచి 2026 వరకు దాదాపు 4 సంవత్సరాల కాలంలో బాసర ట్రిపుల్ మీడియాను కూడా ఎంట్రీ చేయకుండా ఆంక్షలు అమలు చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాల్సిన పరిస్థితుల నేపథ్యంలో కూడా కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. మెస్కు సంబంధించిన ఏరియాల్లోకి ఫోన్లు తీసుకురాకూడదు, భోజనం చేయాలంటే, భోజనశాలలోకి రావాలంటే విద్యార్థులు ఫోన్ లేకుండానే రావాలంటూ కూడా ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ ఆంక్షల మీద ఇటు విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు. వెంటనే ఈ సర్కిల్ను రద్దు చేయాలన్న డిమాండ్లు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బాసర ట్రిపుల్ విద్యార్థుల్లో కూడా భయాందోళనలు కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ ఆంక్షల చట్రంలో, బందీకాణాల్లో మేము ఎన్ని రోజులు మగ్గిపోవాలంటూ కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.